నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది హానర్ V10 రీసెంట్గా దీనికి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు నేను దీని ఫుల్ రివ్యూ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఫేస్ అన్లాక్ ఫేస్ మనకి OnePlus 5లో ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఫీచర్ దీనిలో యాడ్ చేశారు. సో అది టెస్ట్ చేస్తున్నా నేను. సో మొత్తం టెస్ట్ చేశాను, అందుకే ఒక ఫుల్ రివ్యూలా చేద్దామని చెప్పేసి ఫేస్ అన్లాక్ గురించి చేస్తున్నాను. సేమ్ ఇది మనకి హానర్ 7Xలో కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది. మీకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫేస్ అన్లాక్ తోటి ఫోన్ని మనం అన్లాక్ చేయొచ్చు. సో ఈ ఫేస్ అన్లాక్ మనకి సెక్యూరా కాదా, అంటే మనం ఫొటోస్ పెడితే అన్లాక్ అవుతుందా, వీడియోస్ చూపిస్తే అన్లాక్ అవుతుందా, ఇవన్నీ మనం ఈ వీడియోలో టెస్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ ఫేస్ ఐడి ఎలా యూజ్ చేయాలంటే మనం ఫేస్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను, తర్వాత నేను ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫేస్ అన్లాక్ అని ఉంటుంది. సో ఫేస్ అన్లాక్ మీద క్లిక్ చేయగానే మీకు ప్యాటర్న్ అడుగుతుంది. ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ డిలీట్ ఫేస్ డేటా అని ఉంది. ఆల్రెడీ నేను ఫేస్ని యాడ్ చేశాను. సో నేను ఫస్ట్ డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తే మీకు ఫస్ట్ మీరు ఫేస్ అన్లాక్ ఓపెన్ చేయగానే ఇట్లా కనపడుతుంది. మీరు ఫేస్ని యాడ్ చేయాలి ఇక్కడ. సో కంటిన్యూ కొడుతున్నాను, హలో. సో ఇప్పుడు ఫేస్ ఈజీగా యాడ్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు, అంతే సింపుల్. సో మనకి ఫేస్ అయితే ఈజీగా యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్ అన్లాక్ అండ్ స్లైడ్ టు అన్లాక్ అని ఉంది. అంటే మన ఫేస్ డిటెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఫోన్ అన్లాక్ అవ్వాలి, లేకపోతే iPhone 10 లాగా మనకి అన్లాక్ అయిన తర్వాత మళ్ళీ మనం స్వైప్ చేయాలి. స్వైప్ చేస్తే మనం హోమ్ స్క్రీన్కి వెళ్తాం. ఆ ఫీచర్ కావాలని చెప్పి అడుగుతుంది. డైరెక్ట్ అన్లాక్ పెట్టాను. సేమ్ OnePlus 5లో మనకి ఇదే ఫీచర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనకి ఇది లాక్ ఉంది, రికగ్నైజింగ్ ఫేస్ అని వస్తుంది. జస్ట్ ఇప్పుడు నా ఫేస్ చూపిస్తే చూడొచ్చు మీకు అన్లాక్ అవుతుంది. సో చాలా ఈజీగా అన్లాక్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో జస్ట్ మనం OnePlus 5T ఎట్లా మనకి ఫేస్ ఐడి పనిచేసిందో సేమ్ అంతే ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇది వర్క్ అవ్వదు. నేను కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు. ఇక్కడ మీరు చూడొచ్చు, అన్లాక్ అవ్వట్లేదు. కళ్ళు తెరిచాను, ఇప్పుడు అన్లాక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఖచ్చితంగా మీకు ఫేస్ ఐడి అయితే ఎగ్జాక్ట్ మనకి ఏదైతే OnePlus 5Tలో వర్క్ అవుతుంది అట్లనే వర్క్ అవుతుంది. కళ్ళు మూసుకున్నాను, ఫేస్ ఐడి పనిచేయదు. ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను, వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనము అటెన్షన్, అంటే మనము ఇటువైపు చూస్తేనే అన్లాక్ అవుతుంది. ఇప్పుడు నేను తిరిగాను, అన్లాక్ అవ్వదు. ఇప్పుడు ఇటు తిరుగుతున్నాను, అన్లాక్ అవుతుంది స్క్రీన్. సో ఖచ్చితంగా మనకి సేమ్ OnePlus 5T ఎట్లా ఉందో సేమ్ అట్లనే ఇది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిఫరెంట్ కండిషన్స్లో టెస్ట్ చేద్దాం. అంటే కళ్ళజోడు పెట్టుకొని చూస్తాం, కళ్ళజోడు ఎలా వర్క్ అవుతుందో, ప్లస్ లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, డే లైట్లో కూడా మనకి చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. మనం ఫేస్ చూపించగానే అన్లాక్ అవుతుంది. ఇది సేమ్ OnePlus 5T లాగా వర్క్ అవుతుంది. అంటే మనం స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఫేస్ చూపిస్తే అన్లాక్ అవుతుంది డైరెక్ట్. ఒకసారి మీరు పవర్ బటన్ ప్రెస్ చేయాలి. పవర్ బటన్ ప్రెస్ చేస్తే స్క్రీన్ బ్యాకప్ అవుతుంది, అప్పుడే ఫేస్ డిటెక్ట్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా ఆధారంగా ఇది పనిచేస్తుంది. సో ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది డే లైట్ కండిషన్లో. అండ్ నెక్స్ట్ నేను కళ్ళజోడు పెట్టుకొని ట్రై చేస్తాను. మనం సైట్ ఉన్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాం ఇవి ఎక్కువ. సో ఈ కళ్ళజోడు కూడా మనకి చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను, బ్లాక్ కలర్. సో ఈ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు కూడా మనకి అన్లాక్ అవుతుంది. ఒక్కొక్కసారి ఫేస్ డిటెక్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే మనకి ఫేస్ డిటెక్ట్ అవుతుంది, ఫోన్ అయితే మనకి అన్లాక్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి గ్లాసెస్ పెట్టుకొని ట్రై చేద్దాం నైట్ కండిషన్లో. ఈ గ్లాసెస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు సైట్ ఉన్న వాళ్ళు. సో నైట్ టైంలో కూడా ఇది పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది చూద్దాం మనకి ఎలా వర్క్ అవుతున్నాయో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే స్క్రీన్ అయితే మనకి లాక్లో ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను చూస్తాను అన్లాక్ అవుతుందేమో. సో ఫోన్ అయితే అన్లాక్ అవ్వట్లేదు. మళ్ళీ ట్రై చేద్దాం. అన్లాక్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను కొంచెం దగ్గర తీసుకొస్తాను, చూద్దాం. సో దగ్గర తీసుకొస్తే వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దగ్గర తీసుకొస్తే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో దగ్గర తీసుకొస్తే మాత్రం ఈ గ్లాస్ అయితే వర్క్ అవుతుంది, కొంచెం దూరం ఉంటే మాత్రం వర్క్ అవ్వట్లేదు. ఈ గ్లాసెస్ ట్రై చేద్దాం. సో నైట్ టైంలో ఎవరు పెట్టుకోరు, కానీ చూద్దాం. సో ఈ దగ్గర తీసుకొచ్చినా కానీ వర్క్ అవ్వట్లేదు. ఇవైతే మనకు వర్క్ అవ్వట్లేదు. ఇవైతే మనకి కొంచెం దగ్గర తీసుకొస్తే మాత్రం ఇవి మీకు వర్క్ అవుతున్నాయి. అండ్ ఒకసారి మనం లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం. లైట్స్ ఆఫ్ చేసి మనకి ఎలా వర్క్ అవుతున్నాయో కంప్లీట్గా ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేశాను. ఇప్పుడు స్క్రీన్ బ్రైట్నెస్ 30% ఉంది. చూస్తున్నాను వర్క్ అవుతుందేమో. సో వర్క్ అవ్వట్లేదు, దగ్గర తీసుకొచ్చాక వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను స్క్రీన్ బ్రైట్నెస్ అయితే పెంచుతాను, ఒక 70 to 80% పెడతాను. సో 80% పెట్టాను స్క్రీన్ బ్రైట్నెస్ అయితే. ఇప్పుడు వర్క్ అవుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు.
సో నైట్ టైంలో మీకు కొంచెం స్క్రీన్ బ్రైట్నెస్ పెంచుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఫేస్ అన్లాక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో నైట్ టైంలో కూడా మీకు వర్క్ అవుతుంది కాబట్టి స్క్రీన్ బ్రైట్నెస్ కొంచెం పెంచుకోవాలి. అండ్ నైట్ టైంలో కూడా మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి ఈ గ్లాసెస్. సో ఇప్పుడు ఈ గ్లాసెస్ అయితే ఒకసారి టెస్ట్ చేద్దాము. ఈ గ్లాసెస్ అయితే మనకు కొంచెం దగ్గర తీసుకొస్తే వర్క్ అవుతున్నాయి. చూద్దాం మనకి ఇప్పుడు ఎలా వర్క్ అవుతాయో. సో నైట్ టైంలో కూడా మీకు గ్లాసెస్ అయితే వర్క్ అవుతున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. నైట్ టైంలో కూడా ఈ గ్లాసెస్ అయితే మీరు కొంచెం దగ్గర తీసుకొస్తే మాత్రం వర్క్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఒకసారి ఫూల్ చేయొచ్చేమో చూద్దాం. అంటే మనం ఫొటోస్ చూపించి అండ్ వీడియోస్ చూపించేమో ఫూల్ చేయొచ్చేమో చూద్దాం. ఫ్రెండ్స్ మనం పిక్చర్తో కానీ వీడియోతో కానీ ఫూల్ చేయొచ్చేమో చూద్దాం. ఎల్జీ ఫోన్స్ అయితే మనకి ఫోటోతో అన్లాక్ అవేవి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో అన్లాక్ అయితే అవ్వట్లేదు ఫోటోతో అయితే. మళ్ళీ ట్రై చేద్దాం. డిఫరెంట్ యాంగిల్స్లో పెడుతున్నాను. సో ఫోటోతో అయితే మనకి అన్లాక్ అయితే అవ్వట్లేదు. వీడియోతో ట్రై చేద్దాం. ఇది చూడొచ్చు వీడియో. ఫస్ట్ నుంచి చూద్దాం. సో డిటెక్ట్ చేయట్లేదు. సో వీడియోతో కూడా మనం ఫూల్ చేయలేము. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. సో వీడియోతో కూడా ఫుల్ చేయలేకపోతున్నాను. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఫేస్ అన్లాక్ నేను అనుకున్న దానికంటే బాగా పర్ఫామ్ చేసింది. నేను ఇంతకుముందు ఎల్జీ మొబైల్స్ చూశాను, ఎల్జీ Q6 అండ్ ఎల్జీ V30+. ఈ మొబైల్స్ చూస్తే మనకి జస్ట్ ఫోటో చూపిస్తే ఫేస్ అన్లాక్ మనకి పనిచేయదు. జస్ట్ అంత సెక్యూర్ అయితే కావు ఇవి. ఓన్లీ OnePlus 5T ఫేస్ అన్లాక్ ఒక్కటే మనకు కొంచెం సెక్యూర్గా ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు హానర్ కూడా మంచి ఫేస్ అన్లాక్ని తీసుకొని వచ్చింది. సో మనకి ఈజీగా ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది, ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. ఈజీగా మనం ఫుల్ చేయలేం. కళ్ళు మూసుకున్నా కానీ ఇటు తిరిగినా కానీ ఇది కూడా మనకి అన్లాక్ అయితే అవ్వట్లేదు. అండ్ నైట్ టైంలో కూడా మనకి బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ ఉంటే స్క్రీన్ అయితే అన్లాక్ అవుతుంది. చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేశారు హానర్ V10లో ఫేస్ అన్లాక్ని. నెక్స్ట్ ఇదే ఫేస్ అన్లాక్ వీళ్ళు హానర్ 7X కూడా తీసుకురాబోతున్నారు. ఖచ్చితంగా ఇది మనకి సెక్యూర్గా ఉంది. మనకి మేబీ అన్ని హానర్ ఫోన్స్లో మనకి ఫీచర్ అయితే రావచ్చు ఫ్యూచర్లో. చూద్దాం మనకి ఏ ఫోన్స్కి వీళ్ళు ఈ ఫీచర్ తీసుకొని వస్తారో. ఓవరాల్గా అయితే మాత్రం హానర్ ఫేస్ అన్లాక్ అయితే మనకి గుడ్ అని చెప్పొచ్చు. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయింది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. రేపు నేను హానర్ V10 రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.